బెంగళూరులో ఉంటే వీకెండ్ స్టిక్పేట ఎవడైనా వెళ్తాడు, కానీ ఆ రోజు బతికి బయట రావడానికి చుక్కలు కనిపిస్తాయన్నమాట. అందుకని చెప్పి ఈసారి వీక్ డేస్లోనే ప్లాన్ చేసాం. మెయిన్ రీజన్ ఏంటంటే కిరణ్మయ్ వాళ్ళ ఇంట్లో వెడ్డింగ్ ఉంది. సో అందుకని చెప్పి లెహంగా చూడడానికి అయితే వచ్చినాము. ఓ 4-5 షాప్స్ చూసిన తర్వాత అక్కడ ఏమంత నచ్చలేదు. మళ్ళీ ఇదేదో హై ఫ్యాషన్ స్టోర్ అంట. ఇక్కడికి వచ్చాం. కలెక్షన్ బాగానే ఉంది. నాకు సెట్ నచ్చితే దానికో సెట్ నచ్చింది. సరే కాంప్రమైజ్ అవ్వడం ఎందుకని చెప్పేసి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగింది. వాళ్ళేమో నేను సెలెక్ట్ చేసిందే చేశారు. అట్లా ఉంటుంది మన సెలెక్షన్తోని. మెయిన్గా బెంగళూరులో బతకడానికి భాషతో పాటు బార్గెనింగ్ స్కిల్స్ కూడా బీభత్సంగా ఉండాలి, లేకపోతే అసలు బతకనివ్వరు ఇక్కడ. వాడేమో అది 6600 చెప్పాడు. నేను 3300కి బార్గెన్ చేసి మరీ తీసుకుని వచ్చేసాను. సరే అని చెప్పి బయట కాసేపు అలా డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాము. ఈలోగా సూర్యుడు మా బయట సాగొడతా ఉన్నాడు. ఇంక ఇది అవ్వదని చెప్పేసి ఏసీ ఉన్న షాప్లోకి వెళ్ళాం. మెయిన్ రీజన్ అయితే ఏసీ కోసమే. కానీ కిరణ్మయ్యకి అక్కడ జ్యువెలరీ సెట్ నచ్చితే ఇంకా అది కొనుక్కొని వెళ్తా ఉన్నాము. నాకు అప్పటికే ఆకలి బీభత్సంగా అవుతుంది. సరే అని చెప్పి ఇంక అక్కడ బయటికి వెళ్ళిపోయి కంటికి కనిపించిన ఫుడ్ అంతా కడుపులో వేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాం గైస్.